శ్రీగురుభ్యో నమః. సదాశివసమారంభం శంకరాచార్యమధ్యమం అస్మదాచార్యపర్యంతం నమామి గురుపరంపరాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సన్మార్గం ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు మనం ఎంచుకున్నటువంటి అంశము చదువు సంస్కారము. చదువు సంస్కారం అనేటువంటి రెండు పదాలు ఒకదానికొకటి ముడిపడి మనకు గోచరిస్తూ ఉంటాయి. చదువు వేరు, సంస్కారం వేరు అని మనం అనుకుంటాం. కానీ చదువు సంస్కారవంతంగా ఉండాలి అనేది వీటి అర్థం అయి ఉండవచ్చు. బహుశా చదువు ఉంటుంది, కొన్ని చోట్ల మనకు సంస్కారం కనబడదు. అదేంటి అంటే ఒక పుస్తకాల పురుగు అని కూడా మనం అంటుంటాం. పిల్లలు పుస్తకాలను పట్టుకొని వాటిని పూర్తిగా అవగాహన చేసుకొని పుస్తకాలలో ఉన్నటువంటి అంశాలని పరిపూర్ణంగా జ్ఞానం కలిగి ఉంటారు. మార్కులు చక్కగా సంపాదిస్తారు. 10th క్లాస్ లోపల 10/10 వస్తాయి. కానీ అతనికి సామాజికమైనటువంటి విషయ పరిజ్ఞానాన్ని ఆలోచిస్తే ఏ విషయము తనకు తెలిసినట్లుగా ఉండదు. ఒక బ్యాంకుకి పంపించి బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయమంటే నాకు తెలియదు అంటాడు. అదే రకంగా ఒక రైల్వే స్టేషన్కి పంపించి రిజర్వేషన్ చేసుకొని రా బాబు అంటే నాకు తెలియదు అంటాడు. అంతదాకా ఎందుకు, తన సమీపంలో ఉన్న ఒక కిరాణా షాపుకు వెళ్ళి కూరగాయల షాపులో కొనుక్కోరమ్మన్నా కూడా కూరగాయలు ఏవి మంచివో ఏవి చెడ్డవో ఎంచుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళని కూడా చాలామందిని చూస్తున్నాము. ఎందుకు ఇట్లా అవుతున్నది అంటే వాళ్ళకి సామాజిక స్పృహ ఉండటం లేదు. ఎప్పుడైతే సామాజిక స్పృహ ఉండటం లేదో సంస్కారం కూడా ఉండటం లేదు. ఒక ఇంటికి వచ్చినటువంటి పెద్ద మనుషుల్ని గౌరవించటం కానీ, తన బంధుమిత్రులతోటి సన్నిహితంగా వ్యవహరించడం కానీ, వీటి లోపల సరి అయినటువంటి తర్ఫీదు తల్లిదండ్రులు ఇవ్వనందువల్ల అవి లోపిస్తూ ఉన్నాయి. వాళ్ళు కేవలం పుస్తకాల పురుగులాగా పుస్తకాలను బట్టి చక్కగా మార్కులు సంపాదించుకుంటే చాలు, మా పిల్లవాడికి మంచి ర్యాంకులు వస్తున్నాయి, మంచిగా పెద్ద చదువుల లోపల సీట్లు దొరుకుతున్నాయని సంతోషపడుతున్నారు తల్లిదండ్రులు. కానీ చదువు ఒకటే కాదు, చదువుతో పాటు సంస్కారం కూడా ఉండాలి. చదువు సంస్కారం రెండు మిళితమై ఉంటేనే ఒక పరిపూర్ణమైనటువంటి వ్యక్తిత్వం అనేది కలుగుతుంది. చదువది ఎంత గలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్న ఆ చదువు నిరర్ధకంబు గుణ సంయుతులెవ్వరు మెచ్చరెచ్చటన్ పదునుగా మంచి కూర నలపాకము చేసిన నాయన నందు నింపొదబెడి నుప్పు లేక రుచి పుట్టక నేర్చునటయ్య భాస్కరా అన్నాడు భాస్కరుడు. చదువు ఒకటి ఉండటమే కాదు, చదువుకున్న వాడికి రసజ్ఞత కూడా కలిగి ఉండాలి అంటున్నాడు. దానికి ఏ రకంగా ఉపమానం చేస్తున్నాడంటే, చక్కగా మీరు కూర వండారు, ఆ కూర లోపల ఒక రాయి ఉప్పు లేనందువల్ల రుచి అనేదే లేదు. కాబట్టి ఏ రకంగా కూరకు ఉప్పు రుచిని ఇస్తుందో, సంస్కారం అనేది, రసజ్ఞత అనేది చదువుకి వన్నెబెట్టినటువంటి నగలాగా దగదగాయమానంగా మెరుస్తుంది అని ఈ యొక్క పద్యభావన అయి ఉంటుంది. చాలా మటుకు మనం చూస్తున్నటువంటి విషయం ఏంటంటే, పాఠశాలలు కూడా ఇదే మాదిరిగా తయారవుతున్నాయి. నిజానికి చదువు ఉండాలి, చదువు లేకపోతే విద్య లేని వాడు వింత పశువు అన్నట్టు చదువు అనేది ప్రతి మనిషికి ఉండాలి. కానీ చదువు ఒకటే కాకుండా చదువుతో పాటు వినయ విధేయతలు ఉండాలి. విద్యా దదాతు వినయం, విద్య వల్ల వినయం వస్తుంది. వినయాత్ ధనం, వినయం వల్ల ధనం వస్తుంది. ధనం వల్ల ధర్మాచరణ చేయగలుగుతారు. ధర్మాచరణ చేస్తే పుణ్యము లభిస్తుంది అని యొక్క మన శాస్త్ర ఉవాచ. కాబట్టి విద్యావంతుడైన వాడు వినయవంతుడు కూడా కావాలి. వినయము విద్య రెండు ఉన్నప్పుడు చక్కగా రాణిస్తారు. కొంతమందిని మనం చూస్తుంటాము, అనేకమైనటువంటి బిరుదులు పొందుంటారు, ఎంతో విజ్ఞానం కలిగి ఉంటారు. కానీ ఆ యొక్క విద్య వల్ల అహంభావ ప్రేరితులై ఉంటారు. విద్యకు అహంభావం ఎప్పుడైతే తోడవుతుందో అది వాళ్ళ పతనానికి దారితీస్తుందని చెప్పక తప్పటం లేదు. చాలామంది ఎంతో మంచి విద్యావంతులు అయ్యుండి కూడా అహంభావం వల్ల వాళ్ళ యొక్క గొప్పతనాన్ని వాళ్లే చాటుకుంటూ ఎదుటి వారితో సన్నిహితంగా మెసలుకోలేనటువంటి పరిస్థితులను వాళ్లే కల్పించుకొని తాము ఇతరుల కన్నా గొప్ప అని సంస్కారహీనంగా ప్రవర్తించటం వల్ల
సమాజం లోపల వాళ్ళని ఎవ్వరూ చక్కగా ప్రేమించరు అన్నది యథార్థం. కాబట్టి చిన్నప్పటి నుంచి పిల్లలకి వినయ విధేయతలు నేర్పాలి. ఇమ్ముగా చదవని నోరును, అమ్మా అని పిలిచి అన్నమడుగని నోరును, తమ్ముల పిలవని నోరును కుమ్మరి మనుద్రవ్వినట్టి గుంటర సుమతి అన్నాడు సుమతి శతకకారుడు. ఇమ్ముగా చదవాలి, నోరు చక్కగా చదువుతూ ఉండాలి. ఇమ్ముగా చదవని నోరు. అంతేకాదు అమ్మా అమ్మా అని పిలవాలి. పిలిచి అన్నం పెట్టమని అడగాలట అమ్మని. అంతేకాకుండా తమ్ములని అంటే అన్నాతమ్ములతో కూడా ప్రేమగా ప్రవర్తిస్తూ ఉండేటువంటి వాళ్ళే సమాజంలో మంచివాళ్ళు అనేటువంటి భావన కలిగి ఈ పద్యం రాశాడని నేను అనుకుంటాను. కాబట్టి చదువు సంస్కారం రెండూ కూడా ఉండాల్సినటువంటిది ఉండాలి. ఒక చోట మనం గమనిస్తాము, ఎంతో మంచి ఉద్యోగం చేస్తూ ఉంటాడు, తల్లిదండ్రుల్ని చూడడు. మనం అనుకుంటాం కదా ఈయన చాలా గొప్పవాడు, మంచి ఉద్యోగం చేస్తున్నాడు అనుకుంటాం. తల్లిదండ్రులు ఎక్కడో అనాథాశ్రమంలో ఉంటారు. వాళ్ళకి ఎందుకండి ఆ గతి అని మనం అనుకుంటే, నేను అనాథాశ్రమానికి నెలకు 30,000 కడుతున్నా అండి, నా సొంత డబ్బులు అని అంటాడు. అంటే అనాథాశ్రమానికి డబ్బులు కట్టినంత మాత్రంలో తల్లిదండ్రుల పట్ల కుమారుని బాధ్యత తీరినట్లేనా అంటే నేను అస్సలు అంగీకరించను దానికి. తప్పకుండా తల్లిదండ్రుల్ని, అన్నదమ్ముల్ని, అక్కచెల్లెళ్ళని, భార్యాపిల్లల్ని ఎవరిని ఎట్లా చూసుకోవాలో అట్లా చూసుకోవటం అనేదే సంస్కారము. అది కేవలం చదువు వల్ల మాత్రము అబ్బదు. ఈ సంస్కారం అనేది ఎలా అబ్బుతుందంటే చిన్నప్పటి నుంచి బాల్యావస్థ నుంచి కూడా తల్లిదండ్రులు చక్కగా పిల్లలని చదువుతో పాటు తమ కుటుంబ పరిస్థితులు ఏంటి, కుటుంబ ఆచార వ్యవహారాలు ఏంటి, తన బంధువర్గం ఎవరు, తన స్నేహితులు ఎవరు, తాను ఉన్నటువంటి స్థితిగతులు ఏమిటి, తమ ఆర్థిక స్తోమత ఏమిటి, ప్రతి విషయాన్ని పిల్లలకు తెలియచేయాలి. చాలా మటుకు తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే పిల్లలు అడిగిందే తడువుగా కొని ఇస్తున్నారు. దానివల్ల పిల్లలు మంకు పట్టడం అనేది అలవాటు చేసుకుంటున్నారు. ఆ మంకు ఎంతకు వెళ్ళిపోతున్నదంటే మా తల్లిదండ్రులు నా కోసం ఏదైనా చేయగలుగుతారు అనే భావన వాళ్ళల్లో కలుగుతున్నది. వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రేమానురాగాల వల్ల వీళ్ళు కూడా వాళ్ళు అడిగినదే తడువుగా కొనిస్తూ కొనివ్వలేని పరిస్థితుల లోపల అప్పులు చేసి కొనుక్కొని వచ్చి పిల్లలకి ఇచ్చి పిల్లల మెప్పును పొందటానికి ప్రయత్నం చేస్తే దానివల్ల అప్పులు తీర్చలేక నానా అగచాట్లు పడుతున్నటువంటి కుటుంబాలని ఎన్నిటినో మనం రోజు చూస్తూ ఉన్నాం. రేపొద్దున ఈ పిల్లవాడికి ఏ ఉద్యోగమో వస్తే తల్లిదండ్రుల మీద ప్రేమ చూపెట్టకపోగా తల్లిదండ్రులకు దూరంగా వెళ్ళిపోయి ₹1 కూడా తిరిగి పంపించకుండా తల్లిదండ్రుల యొక్క యోగక్షేమాల్ని పట్టించుకునేటువంటి కుమారుల్ని ఎంతోమందిని మనం చూస్తున్నాం. దానికి కారణం కేవలం తల్లిదండ్రులే అని నేను అంటాను. తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి పిల్లలతో ప్రేమగా ఉండి పిల్లలతో పిల్లవానిగా ఉంటూ వాడి యొక్క మనస్తత్వాన్ని తెలుసుకొని వాడిని సంస్కారవంతుడిగా చేసి బాధ్యతాయుతమైన పౌరుడిగా తీర్చిదిద్దాలి. ఈరోజు నా చేతిలో ₹1,00,000 ఉన్నాయి. ఈ ₹1,00,000ని ఎలా ఖర్చు పెట్టాలి? రేపు నా దగ్గర ₹100 నా చేతిలో ఉంటాయి. అయినా కూడా జీవితాన్ని సుఖమయంగా ఎట్లా గడుపుకోవాలి? ఉన్నప్పుడు లేనప్పుడు ప్రతి సమయంలో కూడా నేను ఏమిటి, నా స్థితి ఏమిటి, నేను నా కుటుంబాన్ని ఇబ్బంది లేకుండా ఎలా గడుపుకోవాలి అనేటువంటి విషయము తన అనుభవపూర్వకంగా తెలుసుకుంటేనే ప్రతి వాళ్ళు భవిష్యత్తులో జీవితాన్ని సక్రమంగా నడుపుకోగలుగుతారు. తల్లిదండ్రులు అటువంటి అవకాశం పిల్లలకి ఇవ్వటం లేదు. నా పిల్లవాడు ఏం చేస్తున్నాడు, వాడు ఏమేమి చర్యలకి పాల్పడుతున్నాడు అనేది తల్లిదండ్రులు ఏమాత్రం పట్టించుకోవటం లేదు. ఇంకా ఒక విడ్డూరమైన పరిస్థితి ఏంటంటే ఈరోజు సమాజం లోపల ఒక పురుషుని సంపాదన సరిపోవటం లేదు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, భార్యాభర్తలు ఇద్దరూ తప్పనిసరి పరిస్థితుల్లో ఉద్యోగస్తులు అవుతున్నారు. భార్య ఉద్యోగస్తురాలైతే భర్త ఉద్యోగస్తుడయి ఇద్దరు సాయంత్రం 6కో 7కో ఇంటికి వెళ్తున్నారు. ఇంతకన్నా ముందే వచ్చిన పిల్లలు వాళ్ళు ఇంట్లో ఎట్లా ఉంటున్నారు ఏంటి అని చూసుకోవటానికి ఇంట్లో ఎవ్వరు పెద్దవాళ్ళు ఉండటం లేదు. పోనీ ఈ తల్లిదండ్రులు ఏమైనా వాళ్ళ తల్లిదండ్రుల్ని తీసుకొచ్చుకొని ఇంట్లో ఉంచుకొని వాళ్ళకి ఈ పిల్లల యొక్క బాధ్యతను అప్పచెప్తున్నారా అంటే తల్లిదండ్రులతో కలిసి ఉండటం లేదు, వీళ్ళు విడిగా ఉంటున్నారు. కాబట్టి ఈ పిల్లలు
వాళ్ళు ఈ సమయంలో ఎలా ప్రవర్తిస్తున్నారు, ఎటువంటి అలవాట్లకు లోనవుతున్నారు అనేది వీళ్ళ దృష్టికి రావటం లేదు. ఇంకా ఏంటంటే పిల్లలు అడిగితే డబ్బులు ఇస్తే సరిపోతుంది, పిల్లల మీద ప్రేమ చూపెట్టడం ఇదే అని వాళ్ళు అనుకుంటున్నారు. దానివల్ల ఏమైపోతున్నదంటే పిల్లలు అలవాట్లకి లోను కావటం, దుర్వ్యసనాలకి లోను కావటం, దుష్ట జన సాంగత్యానికి లోను కావటం వల్ల లేనిపోని కొత్త దురలవాట్లు తెలుసుకొని వాటి వల్ల అనవసరమైనటువంటి ఖర్చులు పెంచుకోవటమే కాకుండా ఇరుగు పొరుగులతోటి కూడా అనవసరమైనటువంటి స్పర్ధల్ని కలుగుతూ ఉంటున్నారు. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల పెంపకం లోపల చాలా జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. నా పిల్లవాడు ఈ సమయంలో ఏం చేస్తాడు, ఈ సమయంలో ఏం చెయ్యాలి, ప్రతిదీ కూడా ఒక నిర్దిష్టమైనటువంటి అభిప్రాయం కలిగి ఉండాలి. ఇంకా ఏంటంటే తల్లిదండ్రులు పిల్లల ముందర ఎటువంటి స్పర్ధలు కలిగి ఉండకూడదు. భార్యాభర్తలు గొడవలు పెడుతూ ఉంటే పిల్లలు అది ఆసరాగా తీసుకొని వాళ్ళు అది తల్లిదండ్రులు అంటే ఇట్లనే ఉంటారు అనే భావనతో ఉండి తల్లిదండ్రుల ప్రేమకి దూరం అయిపోతారు. తల్లిదండ్రుల ప్రేమకి ఎప్పుడైతే పిల్లలు దూరం అయిపోతారో పిల్లలు విద్యావంతులు అవుతే అవ్వచ్చు, కానీ వాళ్ళు సంస్కారవంతులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కాజాలరు. కాబట్టి పిల్లల యొక్క పెంపకం మీదనే వాళ్ళ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. మొక్క వంగనిది మానై వంగుతుందా అని సామెత ఉంది. కాబట్టి మొక్క దశలో ఉన్నప్పుడే చక్కగా దాన్ని తీర్చిదిద్దితే అప్పుడు పెద్దవాళ్ళైనప్పుడు వాళ్ళు మంచి సంస్కారవంతులు అవుతారు. ఏం చేయాలి? పిల్లలతోటి తల్లిదండ్రులు సాధ్యమైనంత మటుకు ఎక్కువ సమయాన్ని కేటాయించటానికి ప్రయత్నం చేయాలి. తల్లిదండ్రులు పిల్లలకి చక్కగా గుణపాఠంగా ఆదర్శవంతంగా ఉంటూ వాళ్ళకి చదువుతో పాటు సంగీతము, నృత్యము మొదలైనటువంటి విషయాలను కూడా ఆసక్తిని రేకెత్తించి వాళ్ళని నైపుణ్యవంతులైనటువంటి పౌరులుగా తయారు చేస్తే చదువు సంస్కారం రెండూ అబ్బుతాయి. అప్పుడు రేపొద్దున వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోతే చక్కగా జీవితం లోపల మంచి నడవడిక కలిగినటువంటి పౌరులుగా తయారవుతారని అనుకోవచ్చు మనము. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల విషయం లోపల వాళ్ళకి ఖర్చుల్ని మనము డబ్బులు ఇస్తున్నామని అదే ప్రేమని అనుకోకుండా వాళ్ళ వ్యవహారం లోపల చక్కటి శ్రద్ధను కలిగి వాళ్ళని తీర్చిదిద్దితే తప్పకుండా సమాజం ఎంతో చక్కగా వృద్ధి చెందుతుంది. నేర ప్రవృత్తి అనేది అభివృద్ధి చెందటానికి నా ఉద్దేశంలో ముఖ్య కారణం తల్లిదండ్రుల ప్రేమకి ఎప్పుడైతే పిల్లలు దూరం అయిపోతారో అప్పుడు అనవసరమైనటువంటి ఖర్చులు పెంచుకొని వాటిని మీట్ కావటం కోసం దురలవాట్లని అలవాటు చేసుకొని దొంగతనానికి పాల్పడేటువంటి పిల్లల్ని కూడా మనం చాలామందిని చూస్తూ ఉంటాం. కాబట్టి పిల్లలు ఏం చేస్తున్నారనే దాని మీద తల్లిదండ్రుల అవగాహనతోటే పిల్లలు మంచి విద్యావంతులుగా సంస్కారవంతులుగా మారుతారు. వాళ్ళని చదివించటం ఒక్కటే మా లక్ష్యం అని అనుకోకూడదు. వాళ్ళతో పాటు తను కూడా ఉంటూ ప్రతి దానిలో తన యొక్క ఇన్వాల్వ్మెంట్ పిల్లల జీవితంలో ఉంటే పిల్లలకి తల్లిదండ్రులు ఒక మంచి స్నేహితుల్లాగా ఉంటే ఒక స్నేహితుడితో సంచరించినట్లు తల్లిదండ్రులతో పిల్లలు ఎప్పుడైతే సంచరిస్తారో వాళ్ళ యొక్క కష్టసుఖాలు పిల్లలు తల్లిదండ్రులు చెప్పుకోవటానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ కష్టసుఖాలు ఎప్పుడైతే వీళ్ళు గుర్తించి దానికి తగినటువంటి మార్గదర్శకం వహింపజేస్తారో అప్పుడు పిల్లలు చక్కగా వృద్ధిలోకి రాగలుగుతారు. ప్రతి పిల్లలు కూడా చదువుకోవటమే కాకుండా సంస్కారవంతులుగా కావటానికి పూర్తి బాధ్యత తల్లిదండ్రులదే అయి ఉంటుంది. ఇంకా మనం చాలా చోట్ల చూస్తుంటాం, తల్లిదండ్రులు ఫంక్షన్లకు వెళ్తుంటారు, ఏ పెళ్ళికో పేరంటానికో వెళ్తారు. అక్కడ తమ పిల్లల్ని తీసుకొని పోరు. ఏంటి మీ పిల్లలు రాలేదంటే మా వాడు 10th క్లాస్ చదువుతున్నాడు, పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నాడు, మా వాడు ఫలానా కోచింగ్ సెంటర్లో ఉన్నాడు, మా వాడు మా ఇంటికి రాకనే 4 రోజులైంది, ఇక్కడికి ఎక్కడ తీసుకొస్తాం, రేపే పరీక్ష, ఎల్లుండి ఏదో యూనిట్ టెస్టు, ఈ రకంగా చెప్తూ వాళ్ళు బంధువర్గాలలో కలపకుండా ఉంచటం వల్ల ఏమైపోతున్నదంటే మన కుటుంబ బంధువులు ఎవరు, వాళ్ళతో మనం ఎట్లా మసులుకోవాలి అనే విషయాన్ని పూర్తిగా వాళ్ళకు తెలియక రేపొద్దున వాళ్ళకి వివాహం చేస్తే వాళ్ళ జీవితం అరణ్య రోదనంగా తయారవుతుంది అనటంలో
ఏమాత్రం కూడా సందేహం లేదు. నమస్కారం.